మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? మరి సంఘానికి వచ్చిన మనం అందరము సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా, ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని, ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయన ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించుకొనటానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాం ప్రియులారా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనిర్మము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము పిల్లారా. మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు నేర్చుకునే అంశము పిల్లరా, మరి క్రైస్తవులు దేవునికి లెక్క అప్పగించాలి. ఈరోజు అంశము పిల్లరా, సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకున్నాం పిల్లరా. క్రైస్తవులు దేవునికి లెక్క అప్పగించాలి అనే అంశము పిల్లరా. మరి మూల వాక్యాన్ని చదువుకుందాం పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం అని రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను అని రాయబడి ఉన్నది పిల్లారా. మరి పిల్లారా, మరి రోమా సంఘంతో పౌలు గారు మరి చెప్తున్నాడు పిల్లారా, అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను అనే అంశం పిల్లారా. మరి ఈ అంశమును మనము ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, చూడండి పిల్లారా, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి పనివారు ఉన్నారు. ఆ పనివారికి యజమాని దేశాంతరము వెళ్తున్నప్పుడు వారి సామర్థ్యమును బట్టి వారికి ఒక తలంతులు ఇచ్చాడు. ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలంతు ఇచ్చాడు. చూడండి, మరి ఒక యజమాని దగ్గర మన పని చేసేవారు వారి సామర్థ్యమును బట్టి వారికి మరి పని చేసి ఆ పనిలో నైపుణ్యత ఎంతవరకు ఉన్నది అని గమనించడానికి వారికి ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు యజమాని, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలంతు ఇచ్చాడు వారి సామర్థ్యమును బట్టి. మరి యజమాని దేశాంతరం వెళ్ళి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి మరి వారికి లెక్క చూసుకొనటానికి వారి దగ్గరికి పనివారు వచ్చారు. పనివారు వచ్చి నీకు ఇచ్చింది ఎంత? 5. మరి నువ్వు ఏం చేశావు? మరి యజమాని అంటాడు, అయ్యా నువ్వు నాకు 5 తలంతులు ఇచ్చావు, 5 సంపాదించుకున్నాను. బలా నమ్మకమైన దాసుడా, 2 తలంతులు సంపాదించుకున్నాడు. 2 సంపాదించాడు. బలా నమ్మకమైన దాసుడా, మరి ఇంతే నమ్మకం కాదు, ఇంకా మీరు ఎక్కువ వాటి మీద మీకు మరి అజమాయిషి ఇస్తాను. మరి 1 తలంతులు ఇచ్చిన వాడిని అడిగితే ఏమంటాడు? అయ్యా నీవు కఠినుడవు, చల్లని తాట నువ్వు కూర్చుకున్నవాడు, విత్తని చాట మరి చల్లని తాట కోయివాడవు, విత్తని చాట కూర్చుకొని వాడవు, నువ్వు కఠినవాడు, నేను భూమిలో పాతేసినట్టు. చూడండి, 1 తలంతు తీసుకున్నవాడు వాడి సామర్థ్యం చూడు, పని చేయలేడు కానీ మాటలు ఎక్కున్నాయి. అందుకోసమే యజమాని ఏమన్నాడు? వీడిని తీసి పాతేయండి అన్నాడు. చూడండి పిల్లరా, మరి దేవునికి మనం లెక్క అప్పగించాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది మరి పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము, మరి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, సంఘములో చేర్చబడిన మనము, మనకున్న మహిమ మనకు అర్థమవుతుందా? మనకున్న మహిమను గురించి దేవుడు మనము ఒక పరలోకం నుంచి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో మనము మన ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు మన కోసము తన ప్రియకుమారుని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంచి మన నిత్యం యేసుక్రీస్తు శిలువలో మన కోసం బలియాగం గావించాడు. మనల్ని పరలోకంలో ఉన్న కనతండ్రి ఎద్దుకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మన కోసం ఈరోజు మరి ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరి ఆ సువార్తను విన్నాము, హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, మారు మనసు కలిగి పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము, సంఘములో చేర్చబడిన మనము, మరి మనకు ఒక పని ఉన్నది. ఆ పని నిమిత్తమే దేవుడు మనం ఈ లోకానికి పంపించాడు. అందుకోసమే క్రైస్తవులు దేవునికి లెక్క అప్పగించాలి. ఒక యజమానికి 3 పని వాళ్ళు ఉన్నప్పుడు వారి సామర్థ్యం బట్టి వారు ఇస్తే
వారు 5 తలంతులు తీసుకున్నాడు, 5 తలంతులు సంపాదించుకున్నాడు, 2 తలంతులు సంపాదించుకున్నాడు, రెండు రెండు సంపాదించుకున్నాడు. బలా నమ్మకమైన దాసుడా అని యజమానుడు మరి పనివారిని ప్రశంసించాడు పిల్లారా. మరి ఒక్క తలంతు తీసుకున్న వాడు ఏమంటాడు? మాట లెక్క మాట్లాడుతున్నాడు. నువ్వు చల్లని తాట కోయివాడవు. చూడు, విత్తన చాట కోయివాడవు, చల్లని తాట కూర్చుకొని వాడవు, నువ్వు కఠినడం అని నేను భూమిలో పాతేశాను అంటాడు. నువ్వు నువ్వు తీసుకున్న ఆ తలంతో సౌకర్యాలు ఏదా ఉంచేవాడి ఉంచితే నేను అచ్చి తీసుకునేవాడిని, నువ్వు నన్ను ఆ మీదంగా మాట్లాడతావా, వీడిని పాతేయండి అన్నాడు. అందుకోసమే దేవుని పని నిమిత్తం మనం భూమి మీదకి వచ్చిన మనము, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనము, మనకు ఒక పని ఉన్నది. ఆ పనిని మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది మనము ఈరోజు లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే లేఖనం ప్రకారం మనం చూసుకుంటూ మనం ఒక యజమాని యొద్ద ఉన్నామని, ఆ యజమానికి మనం పని అప్పగించాలని మన మనసులో పెట్టుకోవాలి పిల్లరా. అందుకోసమే పరలోకమందున మనకు ఆ దేవుని పని నిమిత్తము ఈ లోకానికి వచ్చినాము, క్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనం. యేసుక్రీస్తు అయితే ఏ విధంగా భూమి మీద దేవుని పనిని నెరవేర్చాడో మనకు కూడా ఒక్కొక్క పని ఉన్నది. ఆ పనిని నెరవేర్చే వారంగా ఉండాలి. అందుకోసమే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నట్లరా. దేవుని సంకల్పం చూడండి, మనము తన ఎదుట, దేవుని ఎదుట నిర్దోషులము పరిశుద్ధులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు పిల్లరా. మరి మనం పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆ పనిని మనం కలిగి దేవుని ఎదుట యోగ్యుని గాను, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట మనము వాళ్ళు అదే సర్టిఫికెట్ ఇవ్వాలని కాదు, దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. ఏమంటుంది వాక్యము? దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని పనిని ఎలా జరిగించాడు? యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చి ఇష్టానుసారంగా జీవించలేడు పిల్లరా. 12 ఏట నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగారా? యెరూషలేము వెళ్ళారు. తిరిగి ప్రయాణంలో ఆయన మరి అక్కడనే మరి తర్కిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? కుమారుడా, ఎందుకు ఇలా చేసేటివి? నీ తండ్రి నేను గురించి వెతుకుతున్నాము అంటే 12 ఏట నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీ ఎరగరా అంటాడు పిల్లరా. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని పనిని చేశాడు పిల్లరా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తెలుసు, తండ్రి పని నిమిత్తమే వచ్చాను, తండ్రి పనులు చేయాలని ఆలోచన కలిగి. చూడండి, ఉదయం లేవగానే మరి పట్టణానికి వెళ్ళాలి, లేవండి అని శిష్యులను లేపుతున్నట్టులారా. మరి మనం ఆలోచన చేసినట్లయితే భూమి మీదకి రంగ ప్రవేశం చేసిన ఆదామును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆదామును దేవుని పని నిమిత్తం ఈ లోకానికి పంపితే దేవుని పని చేశాడా? అనతి కాలంలోనే దేవుని ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారుడుగా ఉన్నాడు. కానీ అనతి కాలంలోనే దేవుని రాజ్యంలో నుండి సాతాను రాజ్యంలోనికి ప్రవేశించాడు పిల్లరా. చూడండి పిల్లరా, సాతాని రాజ్యంలోనికి ప్రవేశిస్తే చూడండి పిల్లరా, మరి దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు పిల్లరా. చూడండి, నాకు కావాలనుకున్న పిల్లలు నా నుంచి దూరం అయ్యారే అని దేవుడు పశ్చాత్తాపము కలిగి దేవునికి ఒక సంకల్పము, ఆ సంకల్పమును బట్టి అనేక మంది కుమారులు కావాలి, తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, జగత్ పునాది వేయబడము క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి చూడండి పిల్లరా, అబ్రాహాంకు వాగ్దానం చేశాడు, ఆత్మను గురించి వాగ్దానం చేశాడు పిల్లరా. ఆత్మను గురించి అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన మరి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి పిల్లరా. ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఏర్పరచుకున్నాడు. ఆ ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రం ఇస్తాడు. ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. వారు మరి ధర్మశాస్త్రం కలిగిన వారు వారు అనుసరించారా? అతిక్రమించారు. మనం ఆలోచన చేసినట్లయితే ఆనాడు కూడా అన్ని జనులు వారు కూడా స్వభావసిద్ధంగా ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. వారు ఇరువురు ధర్మశాస్త్రము అనుసరించలేక అతిక్రమించారు. ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది.
బంధించింది కాబట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు పిల్లరా. యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చాడు పిల్లరా? ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు పిల్లరా. ధర్మశాస్త్రం అనుసరించి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు పిల్లరా. అందుకోసమే కొట్టివేసి మరణించి సమాధి చేసి మూడో దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపిస్తే పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి స్వార్థను ప్రకటించారు. అందుకోసమే మనము తన అడుగు జాడలలో నడవాలని మనకు మాదిరిగా ఉంచిపోయాడు పిల్లరా. మనకు మాదిరిగా ఉంచిపోయాడు. ఆ మాదిరి ఏంటి అంటే మనము సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూడండి, మనము సత్క్రియలు చేయటం, సత్ అంటే వాక్యము, వాక్య సంబంధమైన క్రియలు. చూడండి, వాక్యము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని పనిని నెరవేర్చాడో ఏ విధంగా అయితే మనం సత్క్రియలు చేయుటకు క్రీస్తునందు మరి సృష్టింపబడిన వారమాట. చూడండి, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం, సంఘంలో చేర్చబడిన మనం, సంఘానికి వస్తున్నాము, మరి వాక్యం వింటున్నాము, అయ్యగారు మంచి చెప్తున్నారు అంటున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. మనము క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఆ క్రీస్తు మహిమను అనుభవిస్తే ఆ మహిమను అనేకులకు ప్రకటించే వారంగా ఉన్నామా? ఆ మహిమను అనుభవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. చూడండి, మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాము? వాక్య సంబంధమైన క్రియలు చేయటకు వచ్చామని వాక్యం చెప్తుంది పిల్లరా. ఆ వాక్య సంబంధమైన క్రియలు చేస్తున్నామా? మరి ఏం చేస్తున్నాం? మరి కోటి కోసం కోటి విద్యలలో బిజీ అయిపోతున్నామా? పిల్లరా, మనము ఉదయం లేవగానే ఏం చేస్తుంది? జానుడు పుట్ట కోసం అండి, కూటి కోసం కోటి విద్యలండి అంటున్నట్లు. మరి కూటి కోసము కోటి విద్యలండి, ఆ విద్యలను నడిపించే ఈ ఆత్మ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఉంటేనే కోటి విద్యలు నడుస్తాయని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నామా? ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు మరి శరీరం కోసం కూటి కోసమే ఆలోచిస్తున్నామే. ఈ ఆత్మను చూడు, కనిపించే శరీరంను కనిపించే ఒక ఆత్మ నడిపిస్తుంది. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది అని మనం ఆలోచన చేస్తున్నామా? అందుకోసమే దేవుడు ఏం చేస్తున్నాడు? మరి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనము, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనం చేయనట. చూడండి, ఏం చేస్తున్నాడు? మరి వాటి కోసం కోటి విద్యలను మన బిజీ అయితే ఏం చేస్తాడు? దేవుడు మరి భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములు అంటున్నది. మేము కడుపులకు చేరాలి. చూడండి, కడుపులకు చేరాలి. భోజన పదార్థములు మరి భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థములకు నియమింపబడినది. దేవుడు వాటిని నాశనం చేయను. చూడండి, మరి కుటి కోసం కోటి విద్యలని వృధా అంటున్నాడు. చూడండి, మనము ఆలోచన చేయాలి. కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? క్రైస్తవుని, నేను క్రీస్తు నమ్ముకున్నాను, ఈరోజు ఆదివారము సంఘానికి వెళ్ళాలి, పాట పాడాలి, వాక్యం వినాలి, మరి కానుక వేయాలి, తిరిగి వచ్చి మన పని మనం చేసుకోవాలి. ఎందుకయ్యా యేసుక్రీస్తు నమ్ముకున్నావు? నేను మనమై ఉన్న ఆత్మ రక్షణ కోసము, నిత్య జీవం కోసము, పరలోకానికి చేరాలి, దేవుని కుమారులుగా భూమి మీద జీవించాలి, క్రీస్తు మహిమను అనుభవించి ఆ మహిమను అనుభూతి పొందుతూ ఆ మహిమను అనేకులకు పంచే విధంగా మన బ్రతుకులో మనం ఎలాంటి బతుకుతున్నాము? అందుకోసమే పౌలు గారి జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు ఏమంటున్నాడు? నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, క్రీస్తు నా శరీరం అందు గణపరచబడాలని. అపోస్తులైన పౌలు గారు కొత్త నిబంధన సుమారు పట్టాల పత్రికలు రాసిన మహానుభావుడు ఏమంటాడు? నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, నా శరీరం అందు క్రీస్తు గణపరచబడునని అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడునో పూర్ణ ధైర్యంతో బోధింపవలనని నా బ్రతుకు మూలముగానైనాను సరే, చావు మూలముగానైనాను సరే, క్రీస్తు నా శరీరం అందు గణపరచబడునని అంటున్నాడు పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎలా జీవించాడు?
ఒకసారి ఆలోచన చేద్దాం పిల్లరా. యేసుక్రీస్తు భూమి మీద ఎలా జీవించి దేవుని పనిని చేశాడు చూడండి పిల్లరా. మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు జీవించినప్పుడు ఏమంటాడు? ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమ్మురుడికి తలవాల్చుకున్నడానికి స్థలం లేదు. అయినను దేవుని పనిని జరిగించాడు పిల్లరా. దేవుని పని, దేవుని ఆలోచన, దేవుని మరి పరిశీలన, దేవుని పనిని చేయాలని వచ్చాడు కాబట్టి ఆ స్పృహ ఆలోచన కలిగి దేవుని పని, తండ్రి నువ్వు అది నాకేదో పనిచ్చావు, ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మయపరిచేసిన తండ్రి, అందుకోసమే చేయుటకు నాకు పనిచ్చావు, అందుకోసమే చూడండి పిల్లరా. యేసుక్రీస్తు మరణించే సమయంలో ఏమంటాడు చూడండి పిల్లరా, మరణించే సమయంలో చూడండి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. యేసుక్రీస్తు సిలువకు వెళ్తున్న సమయంలో మరి ఈ గిన్నె నా నుండి దూరం అయిపోతే బాగుంటది, కానీ అయినను నేను నచ్చింది నీ చిత్తం నెరవేర్చడానికి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38-39 వచనాల్లో లేఖనం చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు మరణమైన మరణమగునంతగా నా ప్రాణం బహుగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని శిష్యులతో చెప్తున్నాడు. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు. అందుకోసమే ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు పిల్లరా, కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి. బలియు అర్పణయు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. ఎందుకు అమర్చావు? నీ పనిని చేయడానికి. యేసుక్రీస్తు ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలం లేదు, అయినా కానీ దేవుని పని చేయాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. బలియు అర్పణ నీవు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివి. తండ్రి, ఈ శరీరం నీకోసం బలి కావాలి. అందుకోసం చూడండి, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని చిలువలో కొట్టివేశాడు, మన కోసం బలి అయ్యాడు పిల్లలు. చూడండి, మన అందరి పాపాలను ప్రక్షాళన చేయడానికి మన కోసం చిలువలో ఆయన కార్చిన రక్త దారాలు చివరి రక్తం పుట్టి వరకు మన కోసం కార్చాడు పిల్లలు. కార్చాడు, మరణించాడు, సమాధి చేపట్టాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి మరి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు కలిగింది, మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు బాప్తీసం పొందిన తర్వాత క్రీస్తు మహిమను ధరించుకున్నారు. క్రీస్తు మహిమను ధరించుకున్న మనము ఏం చేయాలి? మీ దేహములతో దేవుని మయపరచండి అంటారా. మన దేహాల్లో దేవుని మయపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయా? మన బ్రతుకులు ఉన్నాయా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయపరచండి. అయ్యా, మీకు ఒక దేహం ఇచ్చాము, మీ దేహాన్ని దేవుని పని నిమిత్తం వాడండి, దేవుని విషయంలో మయపరచండి, దేవుని పని నిమిత్తం మయపరచండి అని చెప్తున్నాడు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం చూడండి, మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? మన శరీరాలతో దేవుని పనిని జరిగిస్తున్నామా? దేవునికి మహిమకరంగా మనం జీవితాలు ఉన్నాయా? మరి ఎలాంటి పరిస్థితులున్నాం? మరి సాతాను మయపరుస్తున్నాము. చూడండి, మనకిచ్చిన ఈ దేహంతో దేవుని మయపరచాలని దేవుని సంకల్పము. ఆ దేవుని సంకల్పమును మర్చిపోయి సాతాను మయపరిచే విధంగా మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సాతాను చూపిస్తాడు పిల్లరా, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మాన్ని చూపెడతాడు వాడు. నువ్వు వీకున్నావో ఆ వీకులో దెబ్బ కొడతాడు వాడు. వాడేం చేస్తాడు? శరీరాశ, తినుము తాగుమంటాడు పిల్లరా. శరీరాశ, నేత్రాశ అన్ని చూడు, బస్ వాక్యం మాత్రం చూడకు, వాక్యం వినకు. చూడండి పిల్లరా, వాక్యాన్ని చదవడానికి మనకు అన్ని నేత్రాలు ఇస్తే ఆ వాక్యం మాత్రం వినకు, అన్ని చూడు అంటున్నాడు పిల్లరా. జీవోపడమ్మము చూడండి పిల్లరా, ఆ ఒక ఆత్మనియమంకు లోబడాలని వాక్యం చెప్తుంది. ఇక జీవోపడమ్మను ఇష్టం వచ్చింది మాట్లాడు, పెద్ద చిన్న ఏది లేకు అన్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. చూడండి పిల్లరా, సాతాను వాడు ఏ విధంగా మనల్ని చెరగొడతాడు చూడండి పిల్లరా. శరీరాశ, నేత్రాశ, జీవోపడమ్మాన్ని వాడికి ఉన్న టూల్స్, ఆ టూల్స్ లో మనం ఉన్నామా? ఒక
ఒకసారి ఆలోచన చేయాలి పిల్లరా. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి ఇవన్నీ ఏంటట, ఇవి లోక సంబంధమైనవే. చూడండి, లోక సంబంధమైన వాటిలో నుంచి మనం బయటకు రావాలి, వాడి చెరలో నుంచి మనం బయటకు రావాలి. అందుకోసమే మనం ఎందుకు క్రీస్తు నమ్ముకున్నాము. నేను మనమై ఉన్న ఆత్మ రక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోకానికి వారసులము. ఆ క్రీస్తు మహిమను ధరించుకున్నామా? ఈ దేహములతో దేవుని మయంపరుస్తున్నామా? సాతాను మయంపరుస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నామా? అందుకోసమే మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. శరీరాశలను విసర్జించండి, ఆత్మ చేత శరీరక్రియలను చంపండి. క్రైస్తవుడు ఏం చేయాలండి? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఆత్మను డామినేట్ చేసేది శరీరమే. అందుకోసమే శరీరానికి శరీరాశలు చూపించేవాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ప్రపంచమంతా ఉరుతలుగిస్తాడు వాడు. అందుకోసమే ఆత్మకు విరోధంగా శరీరాశలను విసర్జించండి అంటుండ పిల్లరా. మీరు పరదేశులు. చూడండి పిల్లల, మీరు కొంతకాలమే ఉండాలి. అందుకోసమే పిల్లరా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములో ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. చూడండి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. విసర్జించండి, విడిచిపెట్టండి అని వాక్యం చెప్తే, శరీరం గురించి మనం ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు కుడి కోసం కోటి విద్యలని కొట్లాడుతున్నామే. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సహోదరుడా, ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యం చెప్తున్నది ఏంటి? వాక్య ప్రకారంగా ఆత్మీయ జీవితం ఉన్నదా? అలాంటి జీవితం ఉంటే పరలోకం చేరుతాము, లేకుంటే అలాంటి జీవితం లేకుంటే నిత్య నరకం అనేది భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. చెప్పరా, వాక్యం ఏ విధంగా హెచ్చరిస్తున్నది? ఆ వాక్య ప్రకారంగా మనం లేకుంటే ఏంటి, పరలోకం చేరుతామా? ఆలోచన చేయాలి. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం ఒక పరుగు పందెంలో ఉన్నాము. ఆ పరుగు పందెంలో ఏ విధంగా ఉన్నాం? మితముగా ఉండి పరిగెత్తాలి, బహుమానం పొందాలనే ఒక ఆశ కలిగి ఉండాలి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి, అన్ని విషయంలో మితంగా ఉండండి, లిమిట్. అందుకోసం 1 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో కొరింథీ సంఘంతో పౌలు గారు అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండవలను. వాడు క్షేమైన కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. చూడంటారా, ఈ లోక విషయంలో చెప్తున్నాడు. అక్షయమైన కిరీటం కోసము లిమిట్ ఉన్నది. ఒక పరుగు పందెం కోసము శరీర సాధన చేస్తాడు. ఆ సాధనలో లిమిట్ గా ఉండాలని చెప్తారు. లిమిట్, ఎక్కువ ఫుడ్ తినద్దు, లిమిట్ గా ఉండాలి. అన్ని తినద్దు, ఏదో కొన్ని తినాలి, లిమిట్ ఉంటుంది. కానీ మరి ఈ క్షయమైన వాటి కోసమే ఇంత లిమిటేషన్ ఉన్నప్పుడు ఆత్మ విషయంలో మనం ఎంత లిమిట్గా ఉండాలి? అక్షయమైన కిరీటం కొరకు, అక్షయమైన కిరీటం కోసము అక్షయమైన కిరీటం కొరకు మనం అన్ని విషయంలో మితముగా ఉండాలి. అందుకోసమే శరీరాశలను విసర్జించండి. శరీరము ఆత్మను డామినేట్ చేసేది శరీరమే. శరీరానికి ఆశలు కల్పించేవాడు సాతానున్నాడు. వాడి నుండి దూరం కావాలి, వాడిని విసర్జించాలి. అందుకోసమే మీ అవయవాలలో పోరాడు భోగెచ్చలు జరుగుతున్నాయి. మీ అవయవాలలో పోరాడు భోగెచ్చలు. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే యుద్ధాలు, ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ శరీరాలలో పోరాడు భోగెచ్చల నుండి అంటున్నారు. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. శరీరం ఎంత భయంకరమైనది. శరీరంలో
కలిగే భోగెచ్చలను యుద్ధాలు, పోరాటాలు ప్రపంచమంతా ఎట్లయిపోతుంది, నాశనం అయిపోతుంది. చూడండి, శరీరాల్లో భోగెచ్చ. చూడండి, ఆ భోగెచ్చలు కలిగించేవాడు సాతానుడు. నేను గొప్ప, నేను గొప్ప. ఏంటి గొప్ప? చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే యుద్ధాలు, పోరాటాలు జరుగుతున్నాయి. అందుకోసమే చూడండి బెరా, మరి నరాత్య చేయుదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమి దొరకదంటున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు చెప్తున్న విధానంలో మనం ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. అపవాదిని మరి మీ నుండి పారదోలాలంటే దేవుని యొద్దకు రండి, వాడు మీ నుండి దూరం అయిపోతాడు. ఆదివారం రాగానే ఆదివారం వాక్యం వినడమే కష్టము, వాక్యం చూసుకోవడమే కష్టము. అయ్యగారు మంచి వాక్యం చెప్పారండి. ఏం వాక్యం చెప్పారండి? ఆ వాక్యం సారాంశం ఏంటి అండి? ఆత్మకు విరోధంగా శరీరాశలను విసర్జించండి, అన్ని విషయంలో మితంగా ఉండండి అంటున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము, శ్రమపడుము, సువార్తకునిగా పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు అన్ని విషయంలో మితంగా ఉండము, లిమిట్టి, శ్రమపడుము, సువార్తికునిగా పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. దేని కొరకు కష్టపడుతున్నాం మనము ఈరోజు క్రీస్తునందు విశ్వాసం వచ్చిన మనము, క్రైస్తవులుగా ఉంటున్న మనము దేనికోసం కష్టపడుతున్నాం? శరీరం కోసం కష్టపడుతున్నామా? ఆత్మ కోసం కష్టపడుతున్నామా? ఆత్మను గురించి ఆలోచిస్తున్నామా? ఆత్మను గురించి ఆలోచన చేస్తున్నామా? మరి ఆత్మకు విరోధంగా శరీరాశలను విసర్జించమని లేఖనం చెప్తుంది. మరి ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు శరీరం కోసం ఆలోచిస్తున్నామే? శరీరం కోసం ఆలోచించేదని కాదు, తింటేనే కదా మనం జీవించేది. అలా కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మనం మనసు పెట్టుకోవాలి కదా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనల్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహోదరులారా, సహోదరి, ఆలోచన చేయి. లేఖనం ఏం చెప్తుంది? అందుకోసమే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి. మీరు ఎందుకు పిలువబడ్డారు? మనకు పిలువబడిన ఆ పిలుపుకు తగినట్లుగా ఉండాలి. యేసుక్రీస్తు మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ఇష్టానుసారంగా జీవించాడా? ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడికి తలవల్చుకోవడానికి స్థలము లేదు. అయినా కానీ దేవుని పని చేశాడు. నువ్వు ఒక్కొక్క శరీరం ఇచ్చావు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నీకోసం ఒక్కొక్క శరీరం అమర్చావు. ఆ అమర్చిన శరీరం నీ పని కోసము, మా దేహాలు దేవునికి మహిమకరంగా జీవించాలని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ దేవునికి లెక్క అప్పగించాలి. ఈ భూమి మీద కొన్ని రోజులే బతుకుతాము, ఆ బ్రతికిన బతుకులు చాలా చక్కగా బతకాలి, దేవునికి మహిమకరంగా జీవించాలని అపొస్తలులు జీవించారు. అందుకోసమే మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకునేవలను. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలంటున్నట్లారా. అందుకోసమే ఫిలిప్పీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుకోండి. సువార్త ఏం చెప్తుంది? ఆ సువార్త ప్రకారంగా మనం తగినట్టుగా ప్రవర్తించండి మన జీవితాల్లో. అందుకోసమే మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. క్రైస్తవులకు ఏం చేయాలి? జాలి గల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం కలుచుకోండి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా మీరు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. అలాంటి జీవితం కలిగి ఉన్నామా పిల్లరా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ లోకము అనుభవించి వారు అమితముగా అనుభవింపకుండానట్లు ఉండవాలని లోక నటన గతించుచున్నది. చూడరా, ఈ లోక నటన గతించుతున్నది. మనకొక సమయం ఉన్నది. ఆ సమయంలో మనం వచ్చిన పని మనం తెలుసుకోవాలి. ఆ పనికి సార్థకత మనము ఆ సార్థకతను దక్కించుకోవాలి.
మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 30, 31, 32 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషపడువారు సంతోషపడనట్లును, కొనువారు కొనినది తమది కానట్లును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చూడండి, లోక నటన గతించుచున్నదట. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. మనకు ఒక నటన ఉన్నది. ఆ నటన కాలం అయిపోతే మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు వచ్చామో, ఎక్కడి నుండి వచ్చామో, ఈ కనిపించే శరీరంలో కనిపించే ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ ఎంతకాలం ఉంటుంది ఇందులో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనం ఆలోచన చేయాలి. అందుకోసమే మనం ఆలోచన చేసి, మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు, అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా జీవించారు, అపొస్తలుడు ఈ లోకంలో ఎలా జీవించారు, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాం? అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు సంఘమునకు మాదిరిగా ఉంచిపోయి అలాగే చేశాడు పిల్లరా. అపొస్తలుడైన పౌలు గారు కూడా మాదిరిగా జీవించారు పిల్లరా. ఈరోజు బోధకులు సంఘమునకు మాదిరిగా ఉంటున్నారా? విశ్వాసులకు మాదిరిగా ఉంటున్నారా? చూడండి పిల్లరా, కారణం ఏంటి? చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, అలా ఉండకపోవడము, చూడండి పిల్లరా, బోధకులలో ఉన్న నిర్లక్ష్యం పిల్లరా. వాక్యం చెప్తున్న ప్రకారం ఆ వాక్యంకు లోపడాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా మన బ్రతుకుండాలి. అపొస్తలుడైన పౌలు గారు, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, నా శరీరమందు మరి దేవుడు గణపరిచే విధంగా ఉండాలంటున్నట్టు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? మరి దేవుడు మనకు ఒక లెక్క అప్పగించాలని ఈ లోకానికి పంపించాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మాదిరి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, మీకు అప్పగింపబడిన వారై ప్రభు అయినట్టుగా మీకు అప్పగింపబడిన వారికి ప్రభు అయినట్లుండక మందకు మాదిరిగా ఉండండి. చూడండి, మీకు అప్పగింపబడిన వారిపై, చూడండి, బోధకులు చెప్తున్నాడు, మీకు అప్పగింపబడిన వారిపై మీరు ఏం చేయాలి? ప్రభు అయినట్లుండక మందకు మాదిరిగా ఉండండి. చూడండి, అందుకోసమే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మాదిరి చెప్పడమే కాదు, దాన్ని అనుసరించి జీవించాలి అని లేఖనం చెప్తుంది పిల్లారా. దాని ప్రకారంగా ఉన్నామా? దేవుడు మనల్ని లైవ్ లో చూస్తున్నాడు. చెప్తున్నావు కానీ నువ్వు చేస్తలేవు, నువ్వు జీరో నా దృష్టిలో అంటున్నాడు పిల్లరా. అందుకోసమే వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు, నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, నా శరీరం అందు క్రీస్తు గణపరచబడాలి అంటున్నాడు పిల్లరా. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం మీరు చూడండి బ్రా, మాదిరి అయి ఉన్న నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. చూడండి బ్రా, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, మీరు మమ్మును పోలి నడుచుకునే వాళ్ళని మిమ్మును మీకు మాదిరిగా కనపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని కాదు. మేము మీకు మాదిరిగా ఎందుకు చెప్తున్నాం? మీరు కూడా అలా నడుచుకోవాలి, మాకు అధికారం లేదని కాదని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? నిత్య జీవం పొందడానికి మన బ్రతుకును ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? మన బ్రతుకు మూలంగానైనాను చావు మూలంగానైనా సరే క్రీస్తు మన యందు గణపరచబడాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడ్డాను. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. అందుకోసమే నేను కనికరింపబడ్డానని అపొస్తలుడైన పౌలు అంటున్న పిల్లలు. అందుకోసమే నేను మీకు మాదిరిగా ఉన్నాను. సుమారు కొత్త నిబంధనలు 14 పత్రికలు రాసిన అపొస్తలుడైన పౌలు గారి పత్రికలు అద్భుతం, మహా అమోఘము. చూడండి పిల్లరా,
రోమిల రాసిన పత్రిక 14వ అధ్యాయం 7-8 వచనంలో, మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. తను మృతులలో నుండి సజీవులకును తను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిను. యేసుక్రీస్తు ఎందుకు ఎలా బ్రతికి చనిపోయి బ్రతికి లేచాడు? తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయినను నీవు అయినను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం మీదుగా నిలిచి నిలుతుము. మనమందరము దేవుని న్యాయపీఠం మీద ఉన్నాము. దేవుని న్యాయపీఠం ఏంటి? వాక్యము అపొస్తలుల ప్రవక్తలు పునాది. ఆ పునాది మనం కట్టబడి ఉన్నామా? అపొస్తలుల ప్రవక్తలు దేని గురించి చెప్పారు? అపొస్తలుల ప్రవక్తల జీవితాలు ఏ విధంగా మారిపోయాయి? అపొస్తలుడైన పౌలు గారి జీవితం ఏమంటున్నా, బ్రతుకు మూలంగానైనా సరే, సావు మూలంగానైనా సరే, మరి దేవుని పని నా శరీరంలో గణపరచబడాలి. అందుకోసమే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఒక లెక్క అప్పచెప్పాలి. అందుకోసమే మనం అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం ఉన్నామా? అందుకోసమే క్రియలు చొప్పున మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహంతో జరిగించిన ఫలము ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-11 వచనంలో, ఇట్లు ధైర్యం కలిగి మీ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవాలని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను. దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. మనం ఏం చేస్తున్నాం? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, సహోదరుడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారం అంటున్నాను అపొస్తలుడైన పౌలు గారు పిల్లరా. అందుకోసమే 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, కావున మేము ప్రభు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారమును మీ మనస్సాక్షి కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. అందుకోసమే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పగింపవలసినది. మీ ఆత్మలను కాయుచున్నారు. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న వాక్య ప్రకారంగా వాళ్ళు బ్రతకాలి, మీరు కూడా బ్రతకాలి. వాళ్ళు బాధపడే విధంగా మీరు ఉండకూడదని మరి లేఖనం చెప్తున్నారా? ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. సంఘానికి కాపరి ఎలా ఉన్నాడు? ఆత్మలను పరలోకం తీసుకెళ్ళాలి. ఆ ఆత్మలను పరలోకం తీసుకెళ్ళాలంటే వాక్యము చెప్పాలి, అనుసరించాలి, వాక్య ప్రకారంగా జీవించాలని వాళ్ళను ప్రేరేపించాలి. అందుకోసమే ఆ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. చూడంటారా, సేవకులు చెప్తున్న మాటకు లోబడి ఉండండి. వారు చెప్పేది వాక్యానికి లోబడి ఉండండి. వారిని బాధ పెట్టకండి. వారు బాధ పెడితే మీ పనంత ప్రయోజనం అవుతుంది. అందుకోసమే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? దేవుని పనిని చేసే వారంగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అందుకోసమే మనకు ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని పని జరిగించడానికి భూమి మీదకి వచ్చిన మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అందుకోసమే పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఉపమానం ఉన్నది. ఒక ఉపమానం చదువుకుందాం పిల్లరా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 14-30 వచనంలో మరి ఉపమానం ఉన్నది. ఒక యజమాని ఉన్నాడు. చూడండి, మనం లేఖనం చదువుకుందాం పిల్లరా. మరి మత్తయి సువార్త 20వ అధ్యాయం 15 వచనంలో చూడండి, ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు పరలోక రాజ్యము ఒక మనుషుని దేశాంతరమునకు ప్రయాణమైన తన దాసులను పిలిచి ఆస్తిని వారికి అప్పగించినట్లు ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమాని గురించి చూస్తున్నాం పిల్లరా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15 నుంచి, ఒకనికి 5 తలంతులను యజమాని ఉన్నాడు. యజమాని ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు. వాళ్ళు ఏ విధంగా మరి తిరిగి రియాక్షన్ చేస్తున్నారో చూద్దాం పిల్లరా.
మత్తయి సువార్త 20 అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు చదువుకుందాం పిల్లరా. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2 తలంతులను, ఎవని సామర్థ్యం చొప్పున వానికి వెంటనే ఇచ్చి దేశాంతరం పోయాను. అయితే 5 తలంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి 5 తలంతులు సంపాదించాను. అలాగనే 2 తలంతులు తీసుకున్నవాడు ఆ 2 తలంతులు సంపాదించుకొని అయితే 2 తలంతులు తీసుకున్నవాడు 2 తలంతులతో వ్యాపారం చేసి 2 సంపాదించుకున్నాడు. అయితే 1 తలంతు తీసుకున్నాడు ఏమంటున్నాడు? 1 తలంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిలో తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. చూడండి మరి మీరు ముగ్గురులో వారి ముగ్గురు కేటగిరీ వారు ప్రవర్తిస్తున్న తీరును మనం ఆలోచన చేసినట్లయితే 5 తీసుకున్నాడు, 5 తీసుకొని వ్యాపారం చేసి 5 సంపాదించాడు. 2 తీసుకున్నాడు, 2 తీసుకొని 2తో వ్యాపారం చేసి 2 సంపాదించాడు. 1 తీసుకున్నాడు ఏం చేస్తాడు? యజమానుని ఆస్తి భూమిలో పాతి పెట్టాడు పిల్లలు. అందుకోసమే బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వారి యొద్దకు లెక్క చూసుకునడానికి వచ్చాడు పిల్లల. యజమాని ఇచ్చాడు, దేశాంతరం పోయాడు, తిరిగి వచ్చాడు. ఆ యజమాని దాసుల యొద్దకు వచ్చాడు. మరి ఏం చేశారు అని చూడండి పిల్లరా, మనం లేఖనం చదువుకుందాం పిల్లరా. అప్పుడు 5 తలంతులు తీసుకున్నవాడు మరి 5 తలంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గానికి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందము. చూడండి పారా. ఇంకా అలాగే 2 తలంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలంతులు అప్పగించితివే, అవి కాక మరి 2 తలంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించి నీ యజమానుని సంతోషంలో పాలు పొందము. ఆ తర్వాత 1 తలంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు. వాడు చూడండి, పని అయిన వాడికి మాటలు ఎక్కువ అంటారు. చూడండి ఏమంటాడు? తర్వాత 1 తలంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకున్నవాడవు, నైనా కఠినుడవని నేను ఎరుగుదును. వాడి మాటలు ఎట్లున్నాయి? హృదయం గుచ్చే మాటలున్నాయి. వాడు పని అయిన వాడు మాటలు ఎట్లుంటాయి అంటే ఇలా ఉంటాయి. చూడండి కదా, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూసి, సోమరివైన చెడ్డ దాసుడా ఏమంటాడు? సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడాను, చల్లని చోట పంట కూర్చుకోవడం నీవు ఎరుగుదు కదా. అట్లయితే నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొందునే అని చెప్పాను. చూడండి బ్రదరా, అలా ఆ తలంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గల వానికి ఇచ్చి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడను, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు చూడండి బ్రదరా, మరియు పనికి మాలిన ఆ దాసుని ఏమంటాడు? వెలుపలి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటాయి ఉండును. యజమానుడికి కోపం వచ్చే విధంగా వాడు వివరించాడు. వాడి మాటలు అలా ఉన్నాయి. అందుకోసమే వీడిని తీసుకుపోయి వేసేయండి అంటాడు. చూడండి పిల్లరా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం, ఏ కేటగిరీలో ఉన్నాం? ఈ ముగ్గురిలో మనము సహోదరుడా, వాక్యం వింటున్న సహోదరుడా, మనం ఏ కేటగిరీలో ఉన్నాం? యజమానుడు బలా నమ్మకమైన దాసుడా, మరి నీ యజమాని పాలలో నీకు మరి సంతోషం కలిగే విధంగా ఉన్నావు? బలా అనే విధంగా ఉన్నామా? చెడ్డ దాసుడా అనే విధంగా ఉన్నామా? వాక్యం వింటున్నా మనము దేవునికి క్రైస్తవులు లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగించే విధంగా ఉన్నామా? యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడు చూడండి. ఆకాశ పక్షులకు గొల్లున్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలము లేదు. అయినా నాకు ఒక శరీరం అమర్చితివి, బలియు అర్పణను కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, ఆ శరీరం నీ కోసం బలి గావించాలి. తండ్రి, నువ్వు ఏదైతే పనిచ్చావో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచితిని తండ్రి అంటున్నట్లు అపోస్తలుడైన పౌలు గారు అంటుడు, నా బ్రతుకు మూలంగానైనాను సరే, చావు మూలంగానైనాను సరే, నా శరీరం అందు
దేవుడు గణపరచబడాలి. అందుకోసే మీ దేహములు దేవుణ్ణి మయపరచాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములు దేవుణ్ణి మయపరచండి అంటారా. మనం మయపరిచే విధంగా ఉన్నామా? మనం మయపరిచే విధంగా ఉన్నామా? మన దేహాలతో దేవుణ్ణి మయపరిచే విధంగా ఉన్నామా? ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. సహోదరి సహోదరుడా, క్రైస్తవులు దేవునికి లెక్క అప్పగించాలి. చూడండి, ఏంటి లెక్క? ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు దేని గురించి ఆలోచిస్తున్నావు? కోటి కోసం కోటి విద్యలో ఉన్నావా? ఈ కోటి విద్యలో ఉంటే వాడు సాతాను ఏం చేస్తాడు? శరీరాశ నేత్రాశ జీవటమ్మని చూపెడతాడు. తిను తాగు సంతోషించి నీ ఇష్టమైనట్లు జీవితం జీవించు అంటున్నాడు పిల్లలు. అలా జీవించు అని నిన్ను రెచ్చగొట్టి నిన్ను ఏం చేస్తాడు? నిత్య నరకానికి నడిపిస్తాడు పిల్లలు సాతాను. వాడి చెరలో నుంచి నువ్వు ఇకనైనా ఈ వాక్యాన్ని విని క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము, యేసుక్రీస్తు అయితే ఈ భూమి మీద ఏ విధంగా అయితే దేవుని పనిని జరిగించాడో, అపొస్తలుడైతే పౌలు గారు కూడా నా బ్రతుకు మూలముగానైనా సరే, శరీరం నా చావు మూలముగానైనా శరీరం అందు గణపరచబడినట్లు, దేవుడు గణపరచబడినట్లు మనకిచ్చిన ఈ దేహాలతో దేవుని మయపరిచే విధంగా మనం ఉందాం పిల్లరా. సాతాను మరి వాడిని దూరం కొట్టేద్దాం పిల్లరా. మరి దేవుని ఎద్దకు వద్దాం, సాతాను మన నుంచి దూరం అయిపోతాడు పిల్లరా. చూడండి పిల్లరా, అప్పుడు మనం మన దేహాలు మనకిచ్చిన దేహాలతో దేవుని మయపరిచే విధంగా మనం ఉండి దేవుని సంతోషపరిచే కార్యక్రమాలు మనం చేద్దాం పిల్లరా. ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నది పిల్లరా. అందుకోసమే క్రైస్తవులు దేవునికి లెక్క అప్పగించాలి పిల్లరా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే ఒక యజమానుడికి ఉన్న ముగ్గురు పని వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళలో ఇద్దరు బలా అని యజమానుడు వారిని ప్రశంసించాడు. ఒక యజమాని ఒక పనిని వాడిని పాతేయండి అని చెప్పాడు. అందుకోసమే వాడిని పాతేసి వాడు ఒక్కడు చెప్పినట్టుగా మనం చెప్పకుండా, తండ్రి ఇంతవరకు నేను చేసిన పొరపాట్లు దయతో క్షమించాను, ఇకనైనా నీ పని చేయడానికి నాకు ఇచ్చిన ఈ దేహాన్ని దేవుని మయపరిచే విధంగా ఉండుటకు నీ కృపను అనుగ్రహించి మనం ప్రార్థన చేద్దాం పిల్లరా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచించుకొని వాక్యం కప్పై చెప్పుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.